హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ సూపర్ రెసిపీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చూడండి మటన్ కర్రీ అండి. కేజీ మటన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్లోకి నేను మసాలా అనేది చేసుకుంటున్నా. ఎండుమిరపకాయలండి కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగ, ఇలాచీలండి. ఈ మసాలా అనేది మటన్లోకి సూపర్ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే నేను ఇలాంటి మసాలా అనేది చేసుకుంటున్నా. పక్కన నేను బగారన్నం అనేది చేస్తున్నా బాస్మతి రైస్ తోటి మటన్లోకి. చూడండి, మరి మాడనిచ్చుకోవద్దు. దీంట్లోనే కొద్దిగంతా మనం జీలకర్ర అనేది కూడా వేసుకుందాం. ఇవి మనం మిక్సీకి పట్టుకుందాం. ఆయిల్ అనేది వేసుకుందాం. పెద్దది ఒక ఉల్లిపాయ, మనకు మటన్లోకి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఉల్లిపాయలు అనేది, కానీ చికెన్లోకి తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది తీయగా అయిపోతుంది ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే. అందుకే మటన్లో కూడా బాగానే వేసుకోవాలి. కానీ నేను ఒకటే ఉల్లిపాయ అనేది వేసినండి. ఉల్లిపాయ అండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ. చూడండి, దీంట్లోనే మనం మటన్ అనేది వేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టింది కాదండి ఈ మటన్ అనేది. మా ఇంటి ముంగట మేకను కోసిరు, ఈరోజు సండే కదా, అందుకే ఇక్కడనే మా ఇంటి ముంగటనే తీసుకున్నామండి. ఫ్రెష్ మటన్ అండి. ఇది తొందరగానే ఉడికిపోతుందండి, లేట్ అది కాబట్టి. 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి మటన్ అనేది. చూడండి, ఈ మసాలాలో నేను ఉప్పు వేసి పట్టుకున్నాండి ఇలా మెత్తగా. కొన్ని మిరియాలు కూడా వేసిన దీంట్లోనే అనేది వేసుకుందాం. కొద్దిగంత పసుపు అండి. ఒక స్పూను కారం పొడి అనేది వేస్తుందండి. ఈ మసాలాలో ఉడకాలండి ఒక 2 నిమిషాలు. చూడండి, 2 టమాటాలు అనేది వేస్తున్నా. ఒక గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాండి. దీంట్లోనే చూడండి కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం మూత అనేది పెట్టుకుందాం కుక్కర్కి. ఒక 3 విజిల్స్ రావాలండి, మటన్ కదా. మటన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ మసాలా అనేది వేస్తుందండి. రెడీ అయిపోయింది. చూడండి, మనము కొత్తిమీర, పుదీనా అనేది అప్పుడే వేసుకున్నాం కదా. చూడండి, రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో అన్నం అనేది పొడి పొడిగా. చూడండి, సూపర్ వచ్చిందండి కర్రీ అనేది. అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది నిజంగా. మరగా కదా, అద్భుతం. నమస్తే. చూపెట్టమ్మా, చూపించదు. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.